అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ టెక్స్ట్ రూపంలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవన్నీ కూడా తేలికగా ముద్రిత. రెండవ భాగం ఏ బిజీ విలేజ్ మార్కెట్, అంటే సంత అంటాం లేదా మార్కెట్. కూరగాయలు ఎక్కడ నుండి వస్తాయి? మార్కెట్ నుండి. అందుకే ఈరోజు మనం మార్కెట్ చిత్రం చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. హీప్ అంటే కుప్ప, మామిడి పండు. అండర్ ద కార్ట్, కుక్క బండి క్రింద నిద్రపోతోంది. బిట్వీన్ మధ్యలో, ఇద్దరి మధ్యలో. కానీ సబ్జెక్ట్ ద సెల్లర్, ద ఉమన్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. దే అనేది లుక్ ఎట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ అంటాను. అంటే మీరు ఆ మాటను కూడా మీరు గుర్తు పెట్టుకుని మీరు రిపీట్ చేయాలి. మనం ఇంకో రకంగా చూస్తే ఆన్ ద అదర్ సైడ్ ఏ ఉమన్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ అ మ్యాన్ ఈస్ ప్రిపేరింగ్ టీ. The place is standing under it. A tea stall is also there and a man is preparing tea. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే నా వీడియోలలో నేను మాట్లాడే ప్రతి మాట అది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ టెక్స్ట్ రూపంలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇవన్నీ కూడా తేలికగా ముద్రితమవుతాయి. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రతాప్ మాస్టర్. ఇంగ్లీష్ నేర్చుకోవటం అంటే గ్రామర్ బుక్స్ తిరగవేయటం కాదు, మన కళ్ళ ముందు ఉన్న ప్రపంచాన్ని ఇంగ్లీష్ లో చూడటం. ఈ మాట మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఈరోజు మన సిరీస్ లో రెండవ భాగం ఏ బిజీ విలేజ్ మార్కెట్, అంటే సంత అంటాం లేదా మార్కెట్ ప్రాంతం అంటాం. దాని గురించి మనం విశ్లేషించుకుందాం. ఇది మీ అందరికీ కూడా చాలా పరిచయం ఉన్నటువంటి వాతావరణం. మొదటి భాగమైనటువంటి కిచెన్ రూమ్ అనేటటువంటి బొమ్మ ఆధారంగా, చిత్రం ఆధారంగా మనం ఏం నేర్చుకున్నాం? దేర్ ప్లస్ బి స్ట్రక్చర్, ప్రెజెంట్ కంటిన్యూస్, అలాగే స్టేటివ్ వెర్బ్స్ అంటే స్థితిని తెలియజేసేటటువంటి క్రియల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ భాగంలో ఆ పునాదిని మరింత బలోపేతం చేస్తూ ప్రిపోజిషన్స్, అంటే వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయి, క్రింద, పైన, ప్రక్కన, ఇలాంటి తెలుగులో మనం విభక్తి ప్రత్యయాలు అంటాం కదా, ఆ ప్రిపోజిషన్స్ ప్లస్ హ్యాజ్, హ్యావ్ కలిగి ఉండటం అనేటటువంటి అంశాలను ఈ చిత్రం ద్వారా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ వెనిలా కిచెన్ క్లాస్ కి మీ నుంచి మంచి రెస్పాన్స్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే మీకు బొమ్మల ద్వారా నేర్చుకోవటం చాలా ఇష్టమని. మొదటి భాగంలో మనం కిచెన్ క్లాస్ రూమ్ ద్వారా మనం కొంత ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేశాం కదా. కిచెన్ లో అమ్మ వంట చేయటం చూసాం. మరి ఆ వంటకు కావలసినటువంటి కూరగాయలు ఎక్కడ నుండి వస్తాయి? మార్కెట్ నుండి. అందుకే ఈరోజు మనం మార్కెట్ చిత్రం చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ బిగిన్ ద లెసన్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ చిత్రాన్ని మనసు పెట్టి వీక్షించండి. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఏ ఫన్ అండ్ ఈజీ వే యూజింగ్ ఏ పిక్చర్. ఫ్రెండ్స్, మొదటి భాగంలో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాం? వాట్ డు యు సీ? మీరు ఏమి చూస్తున్నారు? ఈ చిత్రంలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? దాన్ని ఒక్కసారి మీరు సమీక్షించుకోండి అనే కదా మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం. ఇక్కడ కూడా అదే తీసుకుందాం. వాట్ డు యు సీ? సరేనా? రైట్. వి విల్ లెర్న్ ఇంగ్లీష్ బై లుకింగ్ ఎట్ ఏ పిక్చర్. ఇక్కడ మనం ఒక బొమ్మను చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, జస్ట్ అబ్జర్వ్. వాట్ కెన్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఈ చిత్రంలో మీరేం చూస్తున్నారు? ఎస్, దిస్ ఈజ్ ఏ విలేజ్ మార్కెట్ సీన్. దిస్ ఈజ్ ఏ విలేజ్ మార్కెట్ సీన్. ఎ మ్యాన్ ఈజ్ సెల్లింగ్ మ్యాంగోస్ కదా. ఒక వ్యక్తి మామిడి పండ్లు అమ్ముతూ ఉన్నాడు. అలాగే ఒక మహిళ ఏం చేస్తోంది? మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. ఏ ఉమన్ ఈజ్ బయింగ్ మ్యాంగోస్. ఫ్రెండ్స్, ఇలా మనం చిత్రం చూసి ఓవరాల్ గా మనకు వచ్చినటువంటి ఇంగ్లీషు, మనకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ తోనే మాట్లాడటానికి ట్రై చేయాలి. ఈ వాక్యాలని మనం చివరిలో ఇంటర్మీడియట్ లెవెల్ క్రింద తీసుకుని ఎలాంటి గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఈ వాక్యాలకే మరికొంత ఇన్ఫర్మేషన్ జోడించి
మనం స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రెండవ స్టెప్గా వొకాబులరీ చూద్దాం, అంటే పదాలు నేర్చుకుందాం. నౌ లెట్స్ లెర్న్ వొకాబులరీ రిలేటెడ్ టు దిస్ పిక్చర్. ఓకే, వెండర్ అంటే సెల్లర్, అమ్ముతున్న వ్యక్తి. కస్టమర్ లేదా బయ్యర్, కొనే వ్యక్తి. హీప్ అంటే కుప్ప, మామిడి పండ్ల కుప్ప. వెయింగ్ స్కేల్స్, త్రాసు, తక్కెడ. బాస్కెట్, గంప, బుట్ట. రైట్, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఫ్రెండ్స్, ఇప్పుడు చిత్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రిపోజిషన్స్ యూసేజ్ తో కలిపి చూద్దాం. ఇన్ అంటే లోపల, ద ఫ్రూట్స్ ఆర్ ఇన్ ది బాస్కెట్, పండ్లు బుట్టలో ఉన్నాయి. అలాగే ఆన్ అంటే పైన, ద బాస్కెట్ ఈజ్ ఆన్ ద హెడ్, బుట్ట తలపైన ఉన్నది. అండర్ అంటే క్రింద, ద డాగ్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద కార్ట్, కుక్క బండి క్రింద నిద్రపోతోంది. బిట్వీన్ మధ్యలో, ఇద్దరి మధ్యలో, రెండు వస్తువుల మధ్యలో, ద సెల్లర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ టూ బాస్కెట్స్, అమ్మే వ్యక్తి రెండు బుట్టల మధ్యలో కూర్చున్నాడు. అలాగే ఒక ఆవు చెట్టు క్రింద నిలబడి ఉంది. దీన్ని మనం అండర్ అనేటటువంటి ప్రిపోజిషన్ తో చూడాలి. ఎ కౌ ఈజ్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఫ్రెండ్స్, స్టెప్ 3లో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూద్దాం. అంటే బేసిక్ లెవెల్లో మనం చిన్న చిన్న పదాలు ప్లస్ కొంత అవసరమైనటువంటి గ్రామర్ని విశ్లేషించుకుంటాం. ఇప్పుడు ఆ వ్యక్తుల దగ్గర ఏముందో చెప్పడం నేర్చుకుందాం. అంటే హ్యావ్ లేదా హ్యాజ్ స్ట్రక్చర్ అన్నమాట, అంటే కలిగి ఉండటం. ద సెల్లర్ హ్యాజ్ ఎ స్కేల్, అతని దగ్గర ఒక త్రాసు ఉన్నది. అమ్మే వ్యక్తి దగ్గర ఒక తక్కెడ ఉన్నది. ద సెల్లర్ హ్యాజ్ ఎ స్కేల్. అలాగే ఆమె దగ్గర ఒక సంచి ఉన్నది. ద ఉమన్ హ్యాజ్ ఎ బ్యాగ్. అలాగే వారి దగ్గర చాలా కూరగాయలు ఉన్నాయి. దే హ్యావ్ మెనీ వెజిటబుల్స్. ఇక్కడ గమనించారా, హ్యాజ్ అన్నా హ్యావ్ అన్నా కలిగి ఉండటమే, కానీ సబ్జెక్ట్ ద సెల్లర్, ద ఉమన్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. దే అనేది థర్డ్ పర్సన్ అయినప్పటికీ ప్లూరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది. ఈ రూల్ ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. దే హ్యావ్ మెనీ వెజిటబుల్స్, వారి దగ్గర చాలా కూరగాయలు ఉన్నాయి. అలాగే అతని దగ్గర గొడుగు ఉన్నది. హీ హ్యాజ్ యాన్ అంబ్రెల్లా. హ్యాజ్ యాన్ అంబ్రెల్లా. ఫ్రెండ్స్, మరింతగా కొంత అబ్జర్వేషన్ చేద్దాం. మోర్ అబ్జర్వేషన్. ఆ వ్యక్తి బుట్ట దగ్గర కూర్చున్నాడు. ఆ వ్యక్తి బుట్ట దగ్గర కూర్చున్నాడు. దీన్ని మనం ఎలా అందాం? ద మ్యాన్ ఈజ్ సిట్టింగ్ నియర్ ద బాస్కెట్. ఇవన్నీ చాలా చాలా తేలికే, అందుకే దీన్ని మనం బేసిక్ లెవెల్ అంటున్నాం. దీన్ని పునాదిగా చేసుకుని మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఏం చేస్తున్నాం? ఒక పేరాని మనం చిత్రం చూసి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మీరు నా యొక్క వే ఆఫ్ టీచింగ్ ని మీరు అర్థం చేసుకుని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఒక నెలలో 4 వీడియోలు వస్తాయి. ఈ 4 మీరు అబ్జర్వ్ చేసి మీకు ఏదైనా ఫలితం ఉంటే చెప్పండి, ఫలితం లేకపోతే అది చెప్పండి, సరేనా? అలాగే మామిడి పండ్లు బుట్టలో ఉన్నాయి. మ్యాంగోస్ ఆర్ ఇన్ ద బాస్కెట్. అతను ఒక మామిడి పండు పట్టుకున్నాడు. హీఈస్ హోల్డింగ్ ఎ మ్యాంగో. ఆమె ఒక సంచి పట్టుకుని ఉన్నది. ద ఉమన్ ఈజ్ క్యారీయింగ్ ఎ బ్యాగ్. వెనుక ఒక పెద్ద చెట్టు ఉన్నది. దెర్ ఈస్ ఎ బిగ్ ట్రీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఆవు చెట్టు కింద నిలబడి ఉన్నది. ఎ కౌ ఈజ్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. వాళ్ళ ప్రక్కన ఒక టీ దుకాణం ఉన్నది. దెర్ ఈస్ ఎ టీ స్టాల్ బిసైడ్ దెమ్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం మొదటి భాగంలో నేర్చుకున్నటువంటి ఈజ్, యామ్, ఆర్ ఎగ్జిస్టెన్స్ చెందినటువంటివి. అలాగే దేర్ ప్లస్ బి స్ట్రక్చర్ చెందినటువంటి కూడా ఉన్నాయి కదా. అంటే మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. మొదటి దాన్ని మీరు ఫాలో అయ్యి రెండవ భాగం మీరు చూసేటప్పుడు ఒకసారి మొదటి భాగాన్ని కూడా మీరు రీకాల్ చేసుకోవాలి. అలాగే మూడో భాగం చూసేటప్పుడు రెండవ భాగాన్ని మీరు రీకాల్ చేసుకోవాలి, సరేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు టెల్ మీ వాట్ అదర్ యాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఇంకా ఇక్కడ ఏ యాక్షన్స్ మనకు జరుగుతున్నాయి గమనించండి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ ద మ్యాన్ డూయింగ్? ఇట్ ఈస్ ద మ్యాన్ డూయింగ్. హీ ఈస్ సెల్లింగ్ మ్యాంగోస్.
అలాగే మ్యాన్ ఈజ్ మేకింగ్ టీ. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, నేను ఎవరినని అడిగాను ఇక్కడ బొమ్మలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్నప్పుడు నేను టీ కలిపే వ్యక్తిని గురించి అడిగానా, లేకపోతే మ్యాంగోస్ అమ్మే వ్యక్తి గురించి అడిగానా? అక్కడ మనకు కన్ఫామ్ గా ఏది లేదు కాబట్టి రెండు ఆన్సర్స్ చెప్పండి. ఈజ్ సెల్లింగ్ మ్యాంగోస్ లేదా ఎ మ్యాన్ ఈజ్ మేకింగ్ టీ. అలాగే వాట్ ఈస్ ద ఉమెన్ డూయింగ్, ఇక్కడ మనం పర్టికులర్గా అడుగుతున్నాం. వాట్ ఈస్ ద ఉమెన్ డూయింగ్, ఆమె ఏం చేస్తున్నారు? షీ ఈజ్ బయింగ్ మ్యాంగోస్. ఫ్రెండ్స్ చూసారా, ఒక బొమ్మను పట్టుకుంటే ఎన్ని వాక్యాలు వచ్చాయో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఇస్తాను, రిపీట్ విత్ మీ. మీరు నాతో పాటు అనండి, లేదా మీకే మీరు వీడియోని చూస్తూ పైకి చెప్పండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాక్యాలే వస్తుంటాయి, లేదా కొద్ది మార్పులతో మరలా వస్తుంటాయి. మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయాలి, బేసిక్ లెవెల్ స్పీకింగ్ ప్రాక్టీస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఈ బొమ్మను జాగ్రత్తగా చూడండి. లుక్ ఎట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ. సహజంగా నేను లెసన్ చెప్పేటప్పుడు లుక్ ఎట్ దిస్ పిక్చర్ కేర్ఫుల్లీ అంటాను. అంటే మీరు ఆ మాటను కూడా మీరు గుర్తుపెట్టుకుని మీరు రిపీట్ చేయాలి. తద్వారా మీకు ఈ విధంగా మీరు ఇంగ్లీష్ ఫ్రేజెస్ నేర్చుకుంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. సరేనా? అంటే నేను మాట్లాడే ప్రతి మాటను కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఒక గ్రామ మార్కెట్ దృశ్యం. దిస్ ఈస్ ఎ విలేజ్ మార్కెట్ సీన్. ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఒకసారి గమనించండి. నౌ అబ్జర్వ్ ప్లీజ్. ఒక వ్యక్తి మామిడి పండ్లతో నిండినటువంటి బుట్ట దగ్గర కూర్చున్నాడు. A man is sitting near a basket full of mangoes. అంటున్నారా? A man is sitting near a basket full of mangoes. అతను తన చేతిలో ఒక మామిడి పండు పట్టుకున్నాడు. ఇంతకుముందే వచ్చింది ఇది, నేను రిపీట్ చేస్తున్నాను. He is holding a mango in his hand. అంటున్నారా? He is holding a mango in his hand. అలాగే అతను మామిడి పండ్లు అమ్ముతున్నాడు. He is selling mangoes. He is selling mangoes. అలాగే మనం ఇంకో రకంగా చూస్తే ఆన్ ద అదర్ సైడ్ ఏ ఉమన్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఏ ఉమన్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఒక మహిళ అతని ఎదుటిగా నిలబడి ఉన్నది కదా. అలాగే ఆమె ఒక సంచి పట్టుకుని ఉన్నది. షీ ఈజ్ క్యారింగ్ ఏ బ్యాగ్. ఇది ఆల్రెడీ వచ్చిందని మీరు వదిలిపెట్టద్దు. మీరు మాక్సిమం ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆమె నవ్వుతోంది. షీ ఈజ్ స్మైలింగ్. ఇది నేను చెప్పడం మర్చిపోయాను, లేకపోతే నేను చెప్పలేదు, మీరు చెప్పండి. షీ ఈజ్ స్మైలింగ్. నోరు తెరవండి ఫ్రెండ్స్. ఆమె మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. షీ ఈజ్ బయింగ్ మ్యాంగోస్. మీరు ఎలా ఆలోచించాలంటే ఇంగ్లీష్లో ఆలోచించాలని చెప్తూ ఉంటారు కదా. అది ఎలాగంటే, ఇప్పుడు మామిడి పండ్లు కొంటూ ఉన్నది కదా, మీరు కొంటూ ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? ఈ మామిడి పండ్లు తీయగా ఉన్నాయా లేదా అని కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని ఆలోచించండి, ట్రై చేయండి. తప్పు వచ్చినా నో ప్రాబ్లం. ఆర్ దీస్ మ్యాంగోస్ స్వీట్ ఆర్ నాట్? ఆర్ దీస్ మ్యాంగోస్ స్వీట్ ఆర్ నాట్? ఈ మామిడి పండ్లు తీయగా ఉన్నాయా లేదా, ఇలా అన్నమాట. ఇంకా చెప్పాలంటే బుట్టను చూడండి. లుక్ ఎట్ ద బాస్కెట్. చాలా తాజా మామిడి పండ్లు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఫ్రెష్ మ్యాంగోస్. దెర్ ఆర్ మెనీ ఫ్రెష్ మ్యాంగోస్. ఇప్పుడు వెనక భాగాన్ని చూడండి. నౌ సీ ద బ్యాక్గ్రౌండ్. అక్కడేముంది? ఒక పెద్ద చెట్టు ఉంది. దెర్ ఇస్ ఎ బిగ్ ట్రీ. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చెట్టు కింద ఒక ఆవు నిలబడి ఉంది. ఏ కౌ ఈజ్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఆన్ ద అదర్ సైడ్ ఒక టీ దుకాణం ఉంది. దెర్ ఈస్ ఎ టీ స్టాల్. ఒక వ్యక్తి టీ తయారు చేస్తున్నాడు. ఎ మ్యాన్ ఈజ్ మేకింగ్ టీ. ఇంకా ఆ వ్యక్తి మామిడి పండ్లు అమ్ముతున్నాడు. ద మ్యాన్ ఈజ్ సెల్లింగ్ మ్యాంగోస్. ఆమె మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. ద ఉమన్ ఈజ్ బయింగ్ మ్యాంగోస్. సెల్లింగ్ మ్యాంగోస్, బయింగ్ మ్యాంగోస్. అలా రిపీట్ చేస్తూ ఉండండి 1-10 సార్లు. వచ్చినవే వస్తాయి, కానీ మీరు ఆ మాట్లాడటానికి మీ నాలుక అలవాటు పడుతుంది అనమాట. ఏ భాష అయినా అట్లా వచ్చిందే. తెలుగైనా మనం అట్లా నెత్తినెత్తిగా మాట్లాడి చివరికి స్పష్టంగా మాట్లాడగలిగే పరిస్థితికి వచ్చిన వాళ్ళమే. కాకపోతే నోరు తెరిచి మాట్లాడటమే ఇక్కడ ముఖ్యం. సరే ఫ్రెండ్స్, చివరిగా మనం స్పీకింగ్ ప్రాక్టీస్లోకి వెళదాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి
వాక్యాలనే మనం కొంచెం పాలిష్డ్గా లేదా దానికి కొంత అదనపు సమాచారాన్ని జోడించి ఎలాంటి గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా కేవలం చిత్రాన్ని చూస్తూ ఆ పారాగ్రాఫ్ ని చెప్పడానికి ట్రై చేయాలి. ఒకసారి నేను చెప్తాను, మీరు చిత్రాన్ని చూస్తూ ఈ పారాగ్రాఫ్ చూస్తూ చెప్పడానికి ట్రై చేయండి. ఆ తర్వాత పారాగ్రాఫ్ చూడకుండా కేవలం చిత్రాన్ని మాత్రమే చూస్తూ చెప్పండి. ఇలా ఒక్క 4 వారాలు ప్రయత్నం చేయండి. సరే ఫ్రెండ్స్. This picture shows a busy village market. A man is selling mangoes and a woman is buying them. The man is sitting near a basket full of mangoes and holding one in his hand. The woman is carrying a bag and smiling. There is a big tree in the background and a cow is standing under it. A tea stall is also there and a man is preparing tea. The place looks lively and colorful. This picture shows a busy village market. A man is selling mangoes and a woman is buying them. The man is sitting near a basket full of mangoes and holding one in his hand. The woman is carrying a bag and smiling. There is a big tree in the background and a cow is standing under it. A tea stall is also there and a man is preparing tea. The place looks lively and colorful.